సో ఇలాంటి గిబ్లీ స్టైల్ ఆర్ట్స్ అయితే చాలా ట్రెండ్ అవుతుంది ఒక 2 డేస్ నుంచి అయితే. ఇలాంటి ఆర్ట్స్ని మనం సింపుల్గా మన మొబైల్ యూజ్ చేసి అయితే క్రియేట్ చేయొచ్చు. సో దీనికోసం వచ్చేసి మోస్ట్లీ యూజ్ చేసే వెబ్సైట్ వచ్చేసి చాట్‌జీపీటీ. బట్ దీనికైతే మనం పెయిడ్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే మనకైతే ఇమేజెస్ అనేది జనరేట్ కావు. కాకపోతే మీరేం వరి కాకండి. సో దీనికి ఆల్టర్నేట్గా గ్రాక్ ఏఐ అయితే ఉంది. సో గ్రాక్ ఏఐ యూజ్ చేసి మనమైతే ఈ వీడియోలో ఈ గిబ్లీ స్టైల్ ఇమేజెస్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. సో ఫస్ట్ అయితే మీరు ఎక్స్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ట్విట్టర్ని అయితే ఓపెన్ చేయండి. సో ఇట్లా మీరు ట్విట్టర్ని ఓపెన్ చేసిన తర్వాత కింద మనకు సర్చ్ ఆప్షన్ పక్కన గ్రాక్ అని ఉందిగా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది. సో జస్ట్ మీరు వెయిట్ చేయండి కొంచెం. సో ఇంటర్ఫేస్ అయితే మనకి ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ మనకు అటాచ్ సింబల్ ఉంది కదా, సో ఫైల్ అటాచ్ సింబల్. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఏదైతే ఇమేజ్ని గిబ్లీ స్టైల్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో సో జస్ట్ మీరు ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇప్పుడు ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటా. సో నాకైతే ఇమేజ్ అనేది సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక ప్రాంప్ట్ అయితే యాడ్ చేస్తాను. సో ప్రాంప్ట్ వచ్చేసి సో ఇక్కడ నేను పేజ్ చేస్తున్నాను, మేక్ ఇట్ స్టూడియో గిబ్లీ స్టైల్ అని ఉంది కదా. సో దీన్ని నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. సో జస్ట్ మీరు దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసి పేస్ట్ చేసి ఇక్కడ ఎంటర్ చేయండి. సో మనకైతే ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. ఒకవేళ మీకు జనరేట్ కాకపోతే మళ్ళీ రిఫ్రెష్ చేయండి. సో మళ్ళీ రిఫ్రెష్ చేస్తే ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఏదైనా ఎర్రర్ వస్తే రిఫ్రెష్ చేయండి. సో ఇంతే, జస్ట్ ఇక్కడ నేను ఇమేజ్ ఇచ్చేసిన, ఒక ప్రాంప్ట్ ఇచ్చిన మేక్ ఇట్ స్టూడియో గిబ్లీ స్టైల్ అని. సో ఇవ్వగానే నాకైతే ఇక్కడ ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. సో మనకైతే సూపర్గా ఇమేజ్ అయితే జనరేట్ అయింది. సో ఇక్కడ చూడండి. సో ఇట్లా మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది కదా. సో ఒకవేళ మీకు నచ్చకపోతే మళ్ళీ రీజనరేట్ చేయాలనుకుంటే సో ఇక్కడ లైక్ డిస్లైక్ పక్కన ఇక్కడ రిఫ్రెష్ ఆప్షన్ ఉంది కదా, సో దీనైనా క్లిక్ చేయండి. లేదంటే ఇక్కడైనా రీజనరేట్ ఇట్ అని ఇచ్చినా కూడా మళ్ళీ మనకైతే ఇంకొక ఇమేజ్ అయితే జనరేట్ అయిపోతుంది. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే డౌన్లోడ్ చేసుకోవడం రాకపోతే జస్ట్ ఇట్లా స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, అది మీ ఇష్టం. దాని తర్వాత క్రాప్ చేసుకోవచ్చు. సో ఇట్లయితే మీరు ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు గిబ్లీ స్టైల్లోకి అయితే. సో నాకు తెలిసి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇట్లాంటి సింపుల్ ట్రిక్స్కి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోలో అయితే ఇంతే. జై హింద్.